వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో అలాగే 6 ఏళ్ల బాలుడి యొక్క ప్రాణం అయితే బలిగొందని ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క దివాన్ చెరువులో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ పరిధిలో కుళాయి మరమ్మతుల కోసం అయితే భారీ లోతైతే గొయ్యిని అయితే తీశారు. ఈ నేపథ్యంలోనే శ్రీను అనే బాలుడైతే ఆడుకుంటూ వచ్చి ఈ యొక్క గోతులో పడిపోయిన నేపథ్యంలోనే ప్రధానంగా ఎవరు కూడా చూడకపోవడంతో ప్రాణాలు అయితే అక్కడక్కడ ఆ యొక్క గోతులోనే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనిపై ఆ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎవరు కూడా ఆడుకుంటూ వచ్చి ఈ విధంగా పడిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా చూడకపోవడంతోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇదే. ఇక్కడ మనం ప్రధానంగా ఏదైతే దివాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క మనం ఒక శిలాపలకాన్ని చూస్తాం. శిలాపలకం వెనకాలే ఈ యొక్క ఆ గొయ్యి అయితే ఉంది. ఈ యొక్క మనం చూస్తున్నటువంటి శిలాపలకం చూడొచ్చు. శిలాపలకం వెనక సైడే ఈ యొక్క గొయ్యిని చూడొచ్చు. ఇది ఎప్పుడైతే అధికారులు అయితే మొత్తం అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రాంతంలో అలాగే నేను ఇప్పటివరకు కూడా భారీ ఎత్తున 5-6 అడుగుల లోతుగల ఆ గొయ్యిని అయితే తీసినటువంటి పరిస్థితి ఉంది. అందులో అంటే 2 రోజుల క్రితమే తీశారని కూడా చెప్పుకొస్తున్నారు. దాంట్లో భారీగా నీరు పోయిన నేపథ్యంలోనే ఈ యొక్క బాలుడు ఎవరైతే ఉన్నారో అలాగే శ్రీను అనే బాలుడు ఆడుకుంటూ రావడం వచ్చి ఒక్కసారిగా ఈ గోతులో అయితే పడిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ గొయ్యి మనం చూస్తున్నాం. ఈ గొయ్యి ఏదైతే ఉందో ఈ మొత్తం ఇదైతే 5-6 అడుగుల లోతులో గొయ్యిని అయితే తీశారు. తీసి 2 రోజుల క్రితమే ఇలా ఇక్కడ ఉంచి వేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ యొక్క బాలుడు ఆ సాయంకాలం సమయంలో సరదాగా ఆడుకుంటూ రావడం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఇటుగా వచ్చే వాళ్ళకి ఎవరు కూడా కనపడలేదు. మనం చూస్తుంటే ఈ శిలాపలకం ఇటీవల అభివృద్ధి పని నిమిత్తం కూడా స్థానిక నియోజకవర్గ నాయకులు కూడా ప్రారంభించారు. దాని వెనకాలే భారీ ఎత్తున గొయ్యి ఉండడంతో కూడా ఎవరు కూడా గ్రహించలేదు. ఇందులో గొయ్యి తీసిన వెంటనే ఇందులో ఉన్నటువంటి నీరు ఇందులో కోరడంతోనే భారీ ఎత్తున నీరు కూడా అందులో ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. అలాగే శ్రీనుకు సంబంధించినటువంటి చిన్నాన్న అవుతారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్? ఎన్ని గంటలకు జరిగింది సరిగ్గా? ఇది సాయంకాలం 5 గంటలకు జరిగిందండి సార్. అయితే కుర్రోళ్ళు ఇది రోజు కూడా రద్దీ దారండి ఇది. అంటే మనకు ఉదయం కానీ సాయంకాలం కానీ ఇక్కడ వాటర్ పట్టుకునే కుళాయి కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఉదయం లేస్తే మనం అందరూ బ్రష్ చేయడం, తానాలు చేయడం, సాయంకాలం మాటలు కానీ మధ్యాహ్నం మాటలు కానీ పిల్లలందరూ కూడా ఇది ఆడుకునే ప్లేస్ అండి ఇది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది రేకుల చెరువు అంటే ఇది మొత్తం ఎక్కడ లేని వరద కొట్టు వచ్చినా సరే ఇది మొత్తం మునిగిపోయి మళ్ళీ లోతు నీరు వచ్చే అవకాశం ఇది మొత్తం కుళ్ళి కుట్రంత మనకు వచ్చేస్తుంది. అయితే అలా అట్టినప్పుడు కూడా గతంలో కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదండి. అయితే నిన్నటి కాడికి సాయంకాలం 5 గంటల సమయంలో ఈ కుర్రోడు ఏ సందనం వచ్చాడన్న విషయం కూడా ఎవరు గమనించలేకపోయారు. అటు తల్లిదండ్రులు కానీ ఇటు మా కావలసిన వాళ్ళు అందరూ కూడా ఎవరు సరే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అయితే ముందు రోజు దీనికి వాలర్ పోయిందని అది ముందు వాలర్ తీసారంటే అప్పుడు చిన్న గొయ్యి తీసారు. నిన్న ఉదయం మాత్రం పెద్ద గొయ్యి తీయడం వల్ల ఈ మాత్రం లోతు అంటే మనకి జబ్బల పైకి వచ్చింది వాటర్ రావడం వల్ల దాని మీద ఒక కంచి వేయడం కానీ దాని మీద 2 బల్లలు తెచ్చేయడం కానీ ఇటు మన పంచాయతీ బోర్డులు కూడా పట్టించుకోక అది వదిలేయడం వల్ల ఈ కుర్రోడు ఎప్పుడైతే ఆడుకుంటూ వచ్చి పడిపోవడం వల్ల ఈ అంతులకి ఇది మన మామూలుగా ఇది పంచాయతీ బోర్డుకి వేసుకున్నది జనసేన గట్ట ఆడ వేసుకున్నారు. ఇలా జరుగుతున్నది ఇది అడ్డం రావడం వల్ల రెండోది ఇది ఎవరు చూడక ఇది ఎంత సంఘటన జరిగింది. అయితే ఇటు మన భక్తులు బలరామకృష్ణ గారు, ఇటు మనకి ఇక మట్ట శ్రీనివాసరావు గారు, మొత్తం పల్లెలు స్వామి గారు, ఈ ఊళ్ళో అధికారులు 10 మంది కూడా వచ్చి ఇటు మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మేము ఉన్నాను భరోసా ఇచ్చి ఇలా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినా సరే వీళ్ళకి తండ్రికి కూడా ఆ ఆట పేషెంట్ ఆయన అంటే హెల్త్ బాగోదు. ఆయన ఏ సమయంలో కూడా ఎలా ఉంటాడన్న విషయం కూడా తెలియదు. వాళ్ళకి 2 పిల్లలు, ఈ కుర్రోడికి 5 సంవత్సరాల వయసు. ఈ 5 సంవత్సరాల కుర్రోడు కూడా ఇలా జరగడం వల్ల చాలా బాధపడే విధానంగా కాబడింది. అయితే జనాలు కూడా 100 సంఖ్యలో వచ్చి ఈ కుటుంబాన్ని కూడా చూసి చాలా మంది కూడా ఏడుపులతో వెళ్ళిన సమాచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి మేలు చేయాలన్న ఆలోచన పట్టి ఇప్పుడు 10 మంది కూడా మన మురళీ సార్ కానీ సిఏ గారు కానీ వాళ్ళందరూ కూడా సహకారం చేస్తాం, మేము ఉన్నాం, మేము నడిపిస్తామని అందరూ కూడా భరోసా ఇచ్చారు. వాళ్ళకి మేలు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం దయవల్ల వీడియో దయవల్ల అందరికీ సాయం ఉంటారని మనస్ఫూర్తి కోరుకొని ఇంతవరకు సెలవు తీసుకోవడం. చూడండి, గొయ్యి అంటే ఇది ఎన్ని రోజుల క్రితం తీసారన్నారు అంటే నీరు ఆగిపోయింది ఇటు సైడ్ రావడానికి మీకు ప్రాబ్లం? మొత్తం ఆగిపోయింది సార్. అది అంటే ఇంకా మాకు లైన్ ఉండేది, ఆ నీరంతా ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏమైందంటే ఈ నీరంతా ఆగిపోవడం 4 రోజులు పడుతున్నారు. ఇది ఆ పడటం వల్ల ఏమైందంటే
జరిగిందంటే వాటర్ తీసి వాళ్ళు రేపు ఎప్పుడు చేసేదరు వాళ్ళు ఎప్పుడు చేసినప్పుడు ఇంత సమస్య ఏనాడు కూడా జరగలేదు. అటువంటిది అనుకూలంగా జరగడం వల్ల వాళ్ళు కావాలని చేసింది కాదు. ఇది ఏంటంటే ఈ అబ్బాయి పడిపోవడం వల్ల ఇంత రిస్క్ అయిపోయింది సార్. ఇది అవకాశం ఏదో అప్పుడు వచ్చినప్పటికీ మంచినీటికి వచ్చే నీరా మామూలుగా ఇంట్లో మంచినీరా ఎక్కడ ఉంటే ట్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంక్ అంటే ఎక్కడ ఉందండి, మలుపులో ఉంది ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఈ చుట్టుపక్కల కూడా ఇదే వాటర్ ట్యాంక్ అండి. మొత్తం ఈ లైన్ అంతా కూడా రాజుగారి సైట్లోకి వెళ్ళిపోతుంది. ఇది అందరూ కూడా సప్లై అవుతుంది. అయితే ఏంటంటే ఇది అనుకోకుండా జరిగింది, స్టక్ అయిపోయిందండి. ఇలా అయిపోవడం వల్ల నీరు ఊరిపోవడం వల్ల ఇంతవరకు ప్రమాదం దారి తీసింది సార్. ఆ అబ్బాయికి ఏదో ప్రభుత్వం తరపున మంగళవాళ్ళకి వెళ్తున్నారండి. అబ్బాయి వయసు ఎంత కదా బాబుది, 5 సంవత్సరం బాబు. అయితే ఇలా జరుగుతానే ఎవరు కూడా కలగనలేదు. ఏదో అందరి దయ వల్ల మన ఇడి దయ వల్ల అబ్బాయికి కడమంచి వాళ్ళండి, కడమంచి శ్రీను, తండ్రి పేరు దుర్గారావు, తల్లి పేరేమో మనమ్మ. ఈ తీరాగా వచ్చిన సమయంలో కూడా వాళ్ళ అత్తగారు ఇటు మేనమామ వస్తుండగా వాళ్ళకి వ్యాన్ ఢీ కొట్టేసింది. నిన్నండి నిన్న వ్యాన్ ఢీ కొట్టయితే వాళ్ళు ఇటు స్వాభు బతుకుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆళ్ళపరిధి ధర్మాస్పటల్లో ఉన్నారు. అంటే నిన్న అక్కడ మనకి కొంతమూరు వచ్చే మధ్యలో జరిగిందంటండి. ఇది కుర్రోడికి మేనమామ సొంతం. ఈ సంఘటన జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్లనే వాళ్ళు బయలుదేరి వచ్చే సమయంలో ఈ వ్యాన్ కొట్టడం వల్ల వాళ్ళు విషమంగా ఉన్నారు. వాళ్ళ జీవితం కూడా బాగోలేదు. మొత్తం తూట్లు అయిపోయినాయి అంట. మొత్తం ఏం పనికిరాదంట. ఆవిడకి వ్యాన్ గుద్దేసిందంటండి సార్. వ్యాన్ గుద్దేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అటు వాళ్ళు ఇబ్బందులు పడిపోయారు. వీళ్ళకి ఓ రోజు పోషాకారం జరగదు. ఇటు అటు కూడా అందరూ రిస్క్లో పడిపోయారు. ఈ రకంగా జరిగింది ఈ ప్రమాదం వల్ల. ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఈ గొయ్యి వల్ల ఎన్ని కారణాలు వచ్చినాయి సార్. కొంతమూరు అండి వాళ్ళు, కొంతమూరు వాళ్ళ పాపం వీళ్ళ కోసం ఎంతో బాధపడి వీళ్ళ పోషాకారం లేక వాళ్ళ పోషాకారం లేక ఎవరైనా పెడితే ఒకళ్ళ సహకారం చేస్తే పిల్లి మనుషులు తప్ప వాళ్ళు స్వతంత్రం మీద రూపాద్రూపి తెచ్చుకునే వ్యక్తులు కూడా కాదు. ఇవి అన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఇది సీఎం దాకా కూడా వెళ్ళిందంట సార్. అయితే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఒక మేలు చేస్తారని మా ఆశ. అందరూ భరోసా ఇచ్చారు. ఇది విషయం అండి. ఇంకో డైనేజ్ ఒకటి ఉంది సార్. ఈ డైనేజ్ కూడా ఇది వర్షం వచ్చిందంటే మొదలవుతుంటుంది. ఇటువంటి సంఘటనలు జరిగితే రేపు పొద్దున్న ఏ సమయం ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఎవరికి అర్థం కాదు. ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నారు, ఎవరు వచ్చినా చూసి వెళ్తున్నారు, మేము చేస్తామంటున్నారు. అది చేస్తున్నారు కానీ ఈ డైనేజ్ తీసే అవకాశం కూడా ఏమీ లేదు. అంటే ఇది నార్మల్గా డైనేజ్ ఒకటే తీసారు. ఆ పక్కన డైనేజ్ అంటే మామూలుగా తీసారు తప్ప దానికి ఇప్పుడు మట్టికి అటువంటి ప్రమాదాలు జరగలేదు. అయితే ఇప్పుడు ఇది ఇలా జరగడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు మేలు చేసే వాళ్ళు ఆదుకుంటారని అంతవరకు. శ్రీనన్న పేరు పేర్ల శ్రీ. చూస్తున్నా ఇది ఆ పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు అయితే ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా మరో పక్కన అంటే ఇది చూడొచ్చు, కుళాయి మరమ్మతుల కోసం ఇక్కడ వాటర్ ఆపుతుంటారు, మళ్ళీ తీస్తుంటారు. అటువంటి ఇది పక్కన మరో పక్కన అది ఆపి పక్కనే గొయ్యి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గొయ్యి తీసిన ఆ పరిస్థితి నేపథ్యంలోనే ఇక్కడ ఎంతోమంది పిల్లలు అంటే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కుళాయిలు ఏదైతే ఉన్నాయో మనం చూడొచ్చు. మరో పక్కన ఆ కుళాయిలు అవన్నీ ఓ పక్కన దీనికి సంబంధించినటువంటి వాటర్ అయితే నిలిచిపోవడంతోనే ఇటుగా తన కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నారో శ్రీను సంబంధించి ఇక్కడ నుంచి సాయంకాల సమయంలో రావడం, అలాగే ఆడుకుంటూ వచ్చి ఆ బాలుడైతే ఇక్కడ పక్కనే కనిపిస్తున్నటువంటి గొయ్యి ఏదైతే ఉందో ఈ యొక్క పైప్ లైన్ మరమ్మతులను మనం చూస్తున్నాం కదా, ఆ వాటర్ ట్యాంక్, అది ఆ వాటర్ ట్యాంక్ నుంచే నీరు అయితే సప్లై అవుతుంటుంది. ఇటుగా ఆ నీరు ఇటుగా వస్తున్నటువంటి నీరు అక్కడ సరిగ్గా అక్కడికి రాబోతుకి మనకి మరో పక్కన చూడొచ్చు, అక్కడ శిలాపలకం కనబడుతుంది. ఆ శిలాపలకం దగ్గర వెనకాలే అది యొక్క గొయ్యి అయితే తీశారు. 5 అడుగుల మేర గొయ్యి తీసిన నేపథ్యంలో అందులో నీరు అంటే 2 రోజుల క్రితమే తీశారు. మరొక మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ ఈవేళ రేపు క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇటుగా వచ్చినటువంటి బాలుడు మనం చూస్తే మరో పక్కన ఇటుగానే వచ్చారు బాలుడు. ఇదిగా ఆడుకుంటూ ఈ పిల్లలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతుందో అటువైపు పక్కనే తమ కుటుంబ సభ్యులందరూ కూడా అద్దెకుంటున్నారు. ఆ శ్రీను ఎవరైతే ఉన్నారో శ్రీనికి సంబంధించిన తండ్రి వాళ్ళందరూ కూడా అటువైపే నివాసం ఉంటున్న నేపథ్యంలో పిల్లవాడు సాయంకాల సమయంలో ఇటుగా మనం చూసినటువంటి ప్రాంతం ఏదైతుందో ఇటుగా వచ్చి సింగిల్గా వెళ్ళి అక్కడ ఆడుకుంటూ అక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ యొక్క ప్రాంతంలో అయితే అతను ఆ గోతిలో శ్రీను అందులో పడి మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రి వచ్చారు. అందరూ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఎవరైతే పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం అంటే ప్రధానంగా ఇక్కడ వాటర్ నిలిచిపోయిన నేపథ్యంలోనే వాళ్ళు గొయ్యి తీసి ఏదైతే మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో అందులో పడిపోవడం ఇది అనుకోని సంఘటనగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదంటే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులను మొత్తం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ ఘటన తెలిసినటువంటి మేనమామ కూడా వచ్చే క్రమంలో కూడా ఆయన
వచ్చే దారి మధ్యలో కూడా ప్రమాదానికి కూడా గురయ్యారని కూడా కుటుంబ సభ్యులకు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క ఘటన అయితే దివాన్ చెరువులో ఈ యొక్క బాలుడు గొయ్యి అయితే గోతులో పడి మృత్యువాత పడిన ఘటన అయితే స్థానికంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కుటుంబ సభ్యులను అందరూ కూడా ఈ యొక్క నాయకులు అందరూ కూడా వాదార్చినటువంటి పరిస్థితి, అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దివాన్ చెరువు ఈ యొక్క పంచాయతీ పరిధిలో ఏదైతే కుళాయి మరమ్మతుల నిమిత్తం తీసినటువంటి గొయ్యిలో పడి అలాగే 5 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీని అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆడుకుంటూ వెళ్ళి అక్కడ అయితే ఆ గొయ్యిలో పడి మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మనం చూడొచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆడుకుంటున్నటువంటి బాలుడు ఇటు వద్ద సరదాగా ఆడుకుంటున్నటువంటి బాలుడు ఒక్కసారిగా ఈ విధంగా మృత్యువాత పడడంతో మొత్తం వీళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడు జరిగింది, ఏ సంఘటన జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, శ్రీను ఎప్పుడు వెళ్ళాడు ఇక్కడి నుంచి ఆడుకోవడానికి, ఎప్పుడు మృత్యువాత పడ్డాడు? 5ంటికి వెళ్ళాడండి. 5ంటికి వెళ్ళాడు. పప్పలు కొనుక్కుంటే కానీ వెళ్ళాడండి 5ంటికి. 5:30 కల్లా నా కొడుకు చచ్చిపోయాడండి. అక్కడ గొయ్యి తీసి వాళ్ళేనండి నా కొడుకు చచ్చిపోయాడండి. నా కొడుకు వల్ల గొయ్యి వల్ల నా కొడుకు చచ్చిపోయాడండి. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? ఎంతమంది? బాబా అండి. కరెక్ట్గా మీరు ఎప్పుడు చూసుకున్నారు ఆ బాబు ఇలా జరిగిందని? ఎప్పుడు చూసుకున్నారు? 5:30 అండి. చూస్తే ఎలా ఎక్కడ ఉన్నాడు? గోతులో పడిపి చచ్చిపోయి ఉన్నాడండి. స్కూల్కి వెళ్తున్నాడమ్మా? అంగన్వాడికి వెళ్ళి వచ్చాడండి అన్న. అంగన్వాడికి వెళ్ళి వచ్చాక 4 వరకు నా దగ్గర ఉన్నాడు. 4:30 దాకా 5 వరకు కూడా నా దగ్గర ఉన్నాడు. 5ంటికి 20 రూపాయలు ఇచ్చా డ్రింక్ తెచ్చుకుంటాను అన్నాడండి. అంతేనండి నా కొడుకు చనిపోయాడు. పిల్ల పెద్దండి, శ్రీని చిన్నోడండి. దీనికోసం తీసారంటున్నారు మా గొయ్య దేశంలో. కోలా వాళ్ళు తీసారంటండి. కొట్టు దగ్గరికి పప్పలు కొనుక్కోనగా పంపించారమ్మా? మామూలుగా వెళ్ళాడా? పప్పలు కానీ వెళ్ళాడండి. కోటి దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో పడిపోయి చచ్చిపోయాడండి. పరిస్థితి ఎవరైతే తల్లి అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ఇక్కడ మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒకటే కొడుకండి. అయితే పప్పలు కానీ వెళ్ళాడండి. ఆ డైనే తీసేసి అక్కడ పెట్టేశారండి. తెలివితో కప్పాలి కదండి. ఏదన్నా కప్పకుండా ఎంతమంది పిల్లలని చచ్చిపోతున్నా అంతే కదండి. అలా చేసి నా మనవడు చంపేశారండి. మరి నా మనవడు నా కొడుకు ఒక్కడే కొడుకండి. మరి డైనేజ్ ఎక్కడి వరకు ఉందండి, ఎవరు చూడలేదండి. మరి చూడకుండా చచ్చిపోయాడండి. ఇప్పుడు కొడుకుని తెస్తావా? 10 లక్షలు తెస్తావా చెప్పండి? నా మనవడు తెస్తారా? కప్పెట్టి వచ్చాం. నా మనవడు వస్తాడా? రాడు కదండి. 10 లక్షలు పోయినా పోతాయి. నా మనవడు ఎక్కడ ఉండవు. మరి నా కొడుకు ఏడుతున్నా అక్కడ పడి రోజు వచ్చేవాడు. మరి డైరెక్ట్ కప్పుకోవాలి కదా, అంత గోయిలు తీసాడు కప్పుకోవాలి కదా. చంటి పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. మా వాడు పప్పలు కానీ వెళ్ళాడండి. వెళ్ళి ఇలాగ వచ్చాడండి. ఇలాగొచ్చి అలాగ వెళ్ళాడండి. అలాగ వెళ్ళిపోయి పడిపోయాడండి. కప్పులు కదండి. ఏమంటున్నారు అధికారులు? అందరూ వచ్చారు, నాయకులు కూడా వచ్చారు. ఏమంటున్నారు వాళ్ళు? అందరూ వచ్చారండి. అందరూ చూశారు. పిల్లడు చచ్చిపోయారండి. పిల్లలందరూ చచ్చిపోయారండి. చెప్పండి, అధికారులు వచ్చారు, వాళ్ళందరూ ఏమన్నారండి? అధికారులు వచ్చినట్టున్నారు, నాయకులు కూడా వచ్చేసారు. అధికారులు వచ్చి మేము ప్రాసెస్ని మేము చేస్తాము, మీకు ఏం ఇబ్బంది ఏమి కలిగించము, ఏం చేయము, మీకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో మేము అంతవరకు న్యాయం చేస్తాము. ఈ అబ్బాయికి గవర్నమెంట్ ద్వారా ఎంత అయితే వస్తుందో పరిపాలన అంతవరకు మేము సపోర్ట్ చేసి మేము గెలిపిస్తాము అని అన్నారు సార్. అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఏమన్నారంటే కుర్రోడికి లాస్ట్ ఎంతో సపోర్ట్ చేయాలన్న మన సీఏ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలు గారు వాళ్ళు ఎంతైతే సపోర్ట్ చేస్తారో అంతవరకు మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. మన పోలీసులు వాళ్ళు కూడా
వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తామా, బాబులకి ఏం లేదు బాబుకి. గొయ్యి తీసినటువంటి పంచాయతీ అధికారులు మేము చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ దాని మీద సార్ చర్యలు అంటే సార్ ఫస్ట్ మేము కేసు పెట్టాం సార్. మేము కేసు ఎట్టగానే మాకు తర్వాత జిల్లా కలెక్టర్ ఆవిడ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆవిడ ఇన్ ప్రాసెస్ జరిగిందండి. జిల్లా కలెక్టర్ ఆవిడ వచ్చిన తర్వాత ఇన్ ప్రాసెస్ జరిగిందండి. ఆవిడ రాబోతం అయితే ఇంత వచ్చి మీడియా కూడా ఇంత అలాగ రాదు సార్. మీడియా కూడా అంత అలాగ రాదు. ఆవిడ వచ్చిన వల్లే ఇంత మీడియా వచ్చింది సార్. మా కుర్రోడికి ఇప్పటికి న్యాయం చేస్తా అన్నారు సార్. లాస్ట్ వరకు కూడా అప్పుడు ఆ కుర్రోడికి న్యాయం చెయ్యకపోతే మేము చేసుకుంటాం సార్. ధర్నా చేసేదో లేకపోతే ఏం చేసేదో మేము చేస్తాం సార్. ఇంతవరకు మేము సెలవు తీసుకుంటున్నాం సార్. ఇది రాజనగర్ మండలం తూర్పుగోదావరి జిల్లా రేగిలి చెరువు అండి. ఇది ఈ దివాన్ చెరువులో పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ గొయ్యి తీసి నిరాశ చేయడం వల్ల ఒక నిండు పేనం కోల్పోయిందండి. ఇప్పుడు అది తీసి అలాగ 5 రోజులండి. మొన్న పడిపోయి కుర్రోడు నిన్న అంతమాలం 5 గంటలు పడిపోయి 6 గంటల దాకా ఉండిపోయాడండి. ఒక అతను దారిమిట వెళ్ళి అతను చూసి తీసేపాటికి పేనం పోయిందండి. హాస్పిటల్ తీసుకెళ్తే మామూలుగా తీసుకొచ్చామండి. ఎంతమంది వచ్చారండి, ఎంతమంది వచ్చినా సరే పోయిన పేనం తీసుకురాలేదండి. చాలా దివాంచెరులోని మా బతుకులు మా బేడపడి సంఘాలు ఎస్సీలు అంటేనే చాలా ఘోరంగా ఉంటాయండి. దివాంచెరు వచ్చేపాటికి మేము అనేపాటికి ఊళ్ళోని చాలా నీచంగా చూతారండి. ఈ ఊళ్ళో కుర్రోని ఎలాగైనా ఆ గొయ్యి తీసి అవచారు చేసి నిండు పేన తీసేయారండి. ఈ రోజున బత్తిమాల రంగకృష్ణ వచ్చారండి, రాజంతరం వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారండి. అందరూ వచ్చి ఏదో వాళ్ళు చెప్పింది గారు చెప్పారు, అలా ఛాన్ చేశారు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారండి. పోయిన పేనం పోయింది సార్. అంటే ఇక్కడికని మళ్ళీ చూడడానికి వస్తుంటే కుటుంబ సభ్యులకి ఎవరికి రోడ్డు ప్రమాదం జరిగింది వాళ్ళ పరిస్థితి రోడ్డు పోయిందండి. బాబుకి బాగోలేదండి. నా అమ్మమ్మను వాళ్ళ మేనమ్మ ఇద్దరు బయలుదేరుతుండగా మన కొంతమందిలో పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ అయిందండి. యాన్ గుద్దేతమో వాళ్ళు కూడా ఇప్పుడు శోభాతులు ఉన్నారండి. మన హాస్పిటల్ కేఎస్ హాస్పిటల్లో ఉన్నారండి, కేశవ హాస్పిటల్లో ఉన్నారండి. ఇప్పుడు కోమలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చెప్పలేమంటున్నారండి. బాబుకి అమ్మమ్మను మేనమామ అండి. తల్లిని కొడుకండి వాళ్ళిద్దరు పరిస్థితి కూడా బాగోలేదు అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు కూడా సందల దాకా ఎలా ఉంటారో కూడా తెలియలేదు. ఇక్కడ నుంచి బాటిల్ ఏం పనిచేయలేదంట. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇదండి దివాంచెరులో జరిగేది. వాళ్ళ జరిగిందండి. వాళ్ళ వల్ల జరిగింది. ఆ గొయ్యి తీసేతో వదిలేతాం మాల వాళ్ళ వల్ల జరిగింది. వాళ్ళ వల్ల నాయకులు వచ్చినట్టున్నారు. మరి ఏం మాట్లాడారు వాళ్ళందరూ కూడా? వాళ్ళపై చర్యలు ఏం తీసుకుంటున్నారు? పొద్దున్న అది వాళ్ళు ఏమన్నారంటే మేము అన్న చర్యలు మేము తీసుకుంటామండి, మాట్లాడతాం అన్నారండి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ అడ్రస్ లేరండి మనుషులు. అలా ఉందండి. ఎంతమంది అండి మీకు పిల్లలు? ఇద్దరండి. ఒక ఆడపిల్లని మగ కుర్రోడు అండి, చిన్నోడండి. ఆడొక్కగానే కొడుకండి నాకు. అలా నా జీవితం లేదండి. ఆడి కోసమే బతుకుతున్నానండి. పరిస్థితి. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ప్రధానంగా తండ్రి కడమంచి దుర్గారావు అయితే తన కొడుకుని ఏ విధంగా అవస్థ తీసుకురాలేరు కానీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, కానీ నా కొడుకుని తీసుకురాలేరు కదా అంటూ కూడా అతనైతే కన్నీటి పర్వతం పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క పంచాయతీ అధికారులు కుళాయి మరమ్మతుల కోసం తీసినటువంటి గోతులో పడి ఈ యొక్క 5 ఏళ్ల ఎవరైతే శ్రీను ఉన్నారో ఈ విధంగా ముచ్చిపోత పడడంతో కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క దివాన్ చెరువు నుంచి. జరిగింది అయితే మాత్రం తీరంలో 4 ఏళ్ళు బాబుని తీసుకురావాలంటే ఎవరో తీసుకురాలేరు. చనిపోయినోడు ఎంత ఎలాంటి వాడైనా మనం ఏమీ చేయలేం. మన గ్రహస్థితి పోక ఏదో దేవుడు తీసుకెళ్ళిపోయాడని చెప్పి భావించి ధైర్యం తెచ్చుకోవాలి తప్ప వేరే మార్గం ఏం లేదు. మరి అయితే ఆ కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అతను రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ కాలం దాకా పని చేసుకోలేడు. ఈ పాత తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉండిపోతారు. రెక్కాడితే కానీ రొక్కాడిని బడుగు జీవులు వీళ్ళందరూ కూడా పొద్దున్న లేసి ఏ 4 పూసల దాంట్లో ఏ పట్టుకుని వెళ్ళి అమ్ముకుని ఇక్కడ జీవనోపాధి చేసుకుంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా రాత్రి ఇమీడియట్గా వచ్చి నా వంతు సాయం ఏదో ఇబ్బంది పడకుండా ఏదో కొంత 2 లక్షల రూపాయలు సాయం చేసాం. అది ఇప్పుడు ఇది రాత్రి ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్తుంటూనే కలెక్టర్ గారు దృష్టిలో పెట్టారు. కలెక్టర్ గారు ఆల్రెడీ స్పందించారు. కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా అందరు అధికారులతోనే మొత్తం స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి చేస్తే ఖచ్చితంగా మాత్రం న్యాయం జరగాలి. ఆ పేట అంతా కూడా కష్టాల్లో ఉంది. అసలు దీనాస్థితిలో ఉన్నారు. ఆడ పీడిత ప్రాంతంలో ఉండిపోయారు. పీడింపబడుతున్న కుటుంబాల్లో ఈ యొక్క కుటుంబాలు బాగా అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వం తరఫు నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేలాగా ప్రభుత్వం అంగీకరించింది. 5 లక్షల రూపాయల కుటుంబానికి నష్టపరిహారం
దాంతోపాటు ఒక నెల రోజుల్లో వాళ్ళకి ఇంటి పట్టా కూడా ఇచ్చే విధంగా పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టా ఇచ్చేలాగా ఒప్పుకున్నారు. ఒక పట్టా ఇస్తారు. అలాగే మనకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా గవర్నమెంట్ నుంచి ప్రాసెస్ చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ ప్యాడ్లో ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ ముందు కూడా మేము కూటమి నాయకులు అందరూ వచ్చే పరిస్థితులన్నీ చూసాం. అప్పుడు వర్షాకాలంలో కూడా చూస్తే చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయి చివరికి అన్నం అనుకున్న గిన్నెల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కూరలు అనుకున్న గిన్నెల్లో తినడానికి వండుకున్న అన్నం కూడా తినగలమా లేదా అని చెప్పేసి చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం మనం. కాబట్టి ఈ పేట అంతటికీ కూడా పూర్తిగా ఎక్కడ ఏది చేస్తే బాగుంటుందో చూసి పూర్తిగా పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి కంప్లీట్గా ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే విధంగా జరిగినటువంటి కాలనీ వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే దాంట్లోని మన బాబుని చూసుకుంటూ మనం ఉండాలి తప్ప చనిపోయిన బాబుని మనం ఎవరు తీసుకురాలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి చేస్తున్న న్యాయం అని చెప్పేసి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అలాగే ఇళ్ల పట్ట ఇమీడియట్గా అది పూర్తిగా ప్రాసెస్ చేసేసి తెచ్చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పేటలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొందరగా క్లియర్ చేసి మనం ఏదైతే గత 2-3 దశాబ్దాలుగా మీరు అందరూ పోరాటాలు చేస్తున్నారో 2-3 దశాబ్దాలుగా నరకాలు చూస్తున్నారో 2-3 దశాబ్దాలుగా ఏదైతే బాధలు పడుతున్నారో అవన్నిటికి ఈ బాబు రూపంలో విముక్తి జరిగి ఈ కాలనీలో వెలుగులు తీసుకొస్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే స్థానిక కూటమి నాయకులు నేను పూర్తిగా అండగా ఉండి ఈ కాలనీకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తాం. అలాగే కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే సపోర్ట్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.